హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మన సొంత స్టేట్లోనే జాబ్ చేసే నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే సేల్స్ ఆఫీసర్, రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే మనకు సేల్స్ గురించి అలాగే రిలేషన్షిప్ అంటే కస్టమర్తో బాగా కలివిడిగా ఉండే జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 నుంచి 3 ఇయర్స్ వరకు, అంటే 0 నుంచి 3 ఇయర్స్ అంటే 0 అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. 3 ఇయర్స్ లోపారు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 100కి పైగా మనకైతే ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి 2 పోస్టులు, ఏది సేల్స్ ఆఫీసర్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించి 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లోనే అనమాట. మీరు జాబ్ చేయాల్సింది మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్. ఇంకా మన హైదరాబాద్లోనే జాబ్ చేయొచ్చు. శాలరీ అయితే మనకు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసరికి B2B అంటే మన క్లయింట్ టు క్లయింట్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ సేల్స్ గురించి అంటే బ్యాంకింగ్కి సంబంధించిన ఏదైనా సేల్స్ ఉంటాయి కదా, ప్రోడక్ట్స్ గురించి లేదా గోల్డ్ వాటి గురించి ఉంటాయి కదా, లేదా స్కీమ్స్, ఇన్సూరెన్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి గురించి అయితే క్లయింట్కి అయితే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అయితే చేసేలాగా చూడాలి. దాంతోపాటు సేల్స్ అంటే కొత్త క్లయింట్స్ని తప్పియడం కానీ ఇలాంటివన్నీ అయితే చేస్తూ ఉండాలన్నమాట. దాంతోపాటు గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ ఉండాలి. ఏమేమిటి అంటే మర్చెంట్ సర్వీసెస్, BFSI సేల్స్, పోస్ట్ మిషన్, అలాగే ఫీల్డ్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, సేల్స్, పర్సనల్ లోన్స్, మర్చెంట్ ఎంక్వైరీస్, ల్యాబ్ సేల్స్, లోన్ సేల్స్, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, బిజినెస్ లోన్, కస్టమర్ డ్యూరబుల్స్, MBFC ఫీల్డ్ సేల్స్, మార్టేజ్ లోన్స్, హోమ్ లోన్ సేల్స్, ఫీల్డ్ వర్క్ అంటే ఇలాంటివన్నీ అయితే చేయాలి. ఒక్కొక్క దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చెంట్ సర్వీస్, అలాగే BFSI సేల్స్, పోస్ట్ మ్యాస్, ఫీల్డ్ మార్కెటింగ్. అంటే ఫీల్డ్ మార్కెటింగ్ అంటే మనకు కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు మనకు ఆల్రెడీ టార్గెట్స్ అన్ని బ్యాంక్లోనే అయితే అంటే వచ్చేస్తాయి. ఒకవేళ మనకు అన్ని టార్గెట్స్ అయితే రీచ్ కాకపోతే మీరైతే అంటే బయటికి వెళ్ళి కొన్ని సేల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మార్కెటింగ్ అయితే చేయాలి. ఎలాంటి మార్కెటింగ్ అంటే మన బ్యాంక్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి సర్వీసెస్ కానీ ఇలాంటివన్నీ అయితే బాగా చెప్పి కొత్త మన మార్కెట్ అంటే మన బ్యాంక్ని అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నమాట. కొత్త క్లయింట్స్ని అయితే మీరు తీసుకురావాలి. దాంతోపాటు ఇన్సూరెన్స్ సేల్స్ అంటే కొత్త కొత్త పాలసీస్ అయితే ఉంటాయన్నమాట. ఇయర్లీ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్కి సంబంధించి ఇన్సూరెన్సెస్ కానీ ఇలాంటివన్నీ అయితే కొన్ని ఉంటాయి. వాటిని అయితే మీరు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పర్సనల్ లోన్స్ అంటే ఎవరికైనా లోన్స్ కావాలనుకో ఆ లోన్స్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి అలాంటివన్నీ చెక్ చేసి అయితే లోన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మర్చెంట్ ఎంక్వైరింగ్, ల్యాబ్ సేల్స్, లోన్ సేల్స్ అంటే ఏదైనా లోన్స్కి సంబంధించి ఇలాంటివన్నీ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. టార్గెట్స్ అయితే రీచ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అంటే బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. గోల్డ్ కానీ లేదా ఇంకా ఏమన్నా సమ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. స్కీమ్స్ ఇలాంటివన్నీ అయితే కస్టమర్కి అయితే బాగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు EMI ద్వారా అయితే కట్టుకోవచ్చు అని ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. అలాంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి అయితే సేల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు బిజినెస్ లోన్స్ అంటే బిజినెస్కి సంబంధించి ఏమైనా లోన్స్ కావాలంటే ఆ లోన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు కస్టమర్ డ్యూరబిలిటీస్, NBFC ఫీల్డ్ సేల్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీరు అక్కడికి వెళ్ళి అయితే కస్టమర్కి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏంది ఎలా వాళ్ళ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ అవి చెక్ చేసిన తర్వాత మీరైతే లోన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొన్ని హోమ్ లోన్స్ అంటే వాళ్ళ
ఇంటికి సంబంధించి లోన్ కావాలనుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకు కూడా లోన్స్ అయితే ఇవ్వాలి. ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది, అదే చెప్పాను కదా ఇప్పటి నుంచి చెక్ చేసి ఇవ్వాలి అని. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఐడెంటిఫై సేల్స్ ఆపర్చునిటీస్, అంటే ఎక్కడైతే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయో సేల్స్ గురించి, అంటే కస్టమర్కి ఎక్కడ ఏ లోన్ కావాలో అలాంటివన్నీ అయితే వెంటనే అయితే మీరు ప్రొవైడ్ చేసేలాగా తిరుగుతూ ఉండాలన్నమాట. దాంతోపాటు మీటింగ్ విత్ కస్టమర్ లీడ్ జనరేటర్, అంటే ఐడెంటిఫై సేల్స్ ఆపర్చునిటీస్, మీటింగ్ విత్ కస్టమర్ అంటే కస్టమర్తో కలవాలన్నమాట, ఏం మీట్ చేయాలి. అండ్ దాంతోపాటు లీడ్ జనరేషన్స్, క్లోజింగ్ బిజినెస్ డీల్స్, అంటే బిజినెస్ డీల్స్కి సంబంధించి వెంటనే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెగోటియేటింగ్, ఫాలో అప్ ది కస్టమర్స్, మీట్ సేల్స్ టార్గెట్స్, అంటే మీటింగ్ సేల్స్ టార్గెట్స్, అంటే కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి, ఆ టార్గెట్స్ అయితే రీచ్ కావాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. అయితే మనకు ఇలాంటి బ్యాంక్ జాబ్స్ అయితే రావడం చాలా కష్టం, మీరైతే అసలు మిస్ కాకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.